అస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈ రోజుల్లో చాలా మందికి బయటికి నార్మల్‌గా కనిపించినా, లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఎన్నో ప్లాన్లు, ఎన్నో ప్లాన్లు, నా టైం ఎప్పుడు మారుతుంది అనే ప్రశ్నలతో జీవిస్తున్నారు. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టినవారు గత కొంతకాలంగా కష్టపడుతున్నా కూడా ఫలితం ఆలస్యంగా రావడం వల్ల కొంత నిరాశను అనుభవించి ఉండొచ్చు. కానీ ఫిబ్రవరి 28 మరియు మార్చి 1, 2, 3 తేదీలు మీ జీవితంలో స్లోగా కానీ ముఖ్యమైన మార్పులు తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీ ఆలోచనలు, డబ్బు, పని, సంబంధాలు మరియు మీ భవిష్యత్తు ప్లాన్ల కోసం కొన్ని కొత్త పరిణామాలు కనిపించవచ్చు. ఇప్పటి వరకు అర్థం కాకపోయిన విషయాలు ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం మొదలవుతుంది. ఈ వీడియోలో ఈ 4 రోజుల్లో మీకు ఏ అవకాశాలు వస్తాయి? ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? ఎలాంటి చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును మార్చగలదు అన్న విషయాలను లోతుగా తెలుసుకుందాం. కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ 4 రోజుల్లో కుంభరాశిలో జన్మించిన వారికి మొదటగా కనిపించే మార్పు ఆలోచనల్లో వచ్చే స్పష్టత. ఫిబ్రవరి 28న మీ మనసులో చాలా రోజులుగా తిరుగుతున్న ఒక విషయం మీద అకస్మాత్తుగా క్లారిటీ వస్తుంది. ఇంతకాలం మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సైలెంట్‌గా గమనిస్తూ ఉన్నా, ఇప్పుడు ఇదే సరైన దారి అని మీలోనే ఒక ఫిక్స్ అయ్యే స్థితి వస్తుంది. ముఖ్యంగా పని లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక నిర్ణయం మీలో బలపడుతుంది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, మీ ప్లాన్లను వెంటనే అందరితో షేర్ చేయకండి. కొంతమంది మీ ఆలోచనలను అర్థం చేసుకోక ముందే విమర్శించవచ్చు. మీరు సైలెంట్‌గా, కూల్‌గా ముందుకు వెళితే ఈ క్లారిటీ మీ జీవితానికి కొత్త దిశగా మారుతుంది. ఇదే ఈ కాలంలో మీకు కనిపించే మొదటి ముఖ్యమైన సంకేతం. ఈ 4 రోజుల్లో రెండో ముఖ్యమైన పరిణామం పని మరియు ఆర్థిక దిశలో కనిపిస్తుంది. మార్చి 1న మీకు ఒక కొత్త సమాచారం లేదా ఒక చిన్న అవకాశం వస్తుంది. ఇది వెంటనే పెద్ద ఫలితం ఇవ్వకపోయినా, భవిష్యత్తులో మీ స్థిరత్వానికి బేస్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకాలం మీరు చేసిన కష్టానికి వెంటనే గుర్తింపు రాకపోవడం వల్ల కొంత అసంతృప్తి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి స్లోగా మారుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం. త్వరగా లాభం వస్తుంది, ఇప్పుడే పెట్టుబడి పెట్టాలి లేదా వెంటనే ఓకే చెప్పాలి అనే మాటలపై నమ్మకం పెట్టకండి. ప్రతి ఆఫర్‌ని 1కి 2 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో రాతపూర్వకంగా స్పష్టత లేకుండా ముందుకు వెళ్ళకండి. మీరు క్రమశిక్షణతో కూలుగా అడుగు వేస్తే ఈ రోజుల్లో మొదలయ్యే చిన్న మార్పు రాబోయే నెలల్లో పెద్ద స్థిరత్వంగా మారే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో ముఖ్యమైన మరో మార్పు సంబంధాలు మరియు మీ చుట్టూ ఉన్న మనుషుల విషయంలో కనిపిస్తుంది. మార్చి 1 మరియు 2 తేదీల్లో ఎవరు నిజంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు కేవలం పరిస్థితి చూసి దగ్గరగా ఉన్నారన్నది అర్థమయ్యే ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఇది పెద్ద గొడవలా కాకపోయినా మీకు ఒక లోపలి క్లారిటీ ఇస్తుంది. ఇప్పటి వరకు మీరు అందరినీ ఒకేలా చూసుండొచ్చు, కానీ ఇప్పుడు మీరు గమనించడం మొదలు పెడతారు. ముఖ్యంగా మీ ప్లాన్లు, మీ డబ్బు విషయాలు, మీ భవిష్యత్తు నిర్ణయాలు అందరితో చెప్పకపోవడం ఈ రోజుల్లో చాలా అవసరం. కొంతమంది మీ ఎదుగుదలను ప్రోత్సహిస్తారు, కానీ కొంతమంది మాత్రం నిశ్శబ్దంగా గమనిస్తూ మీ బలహీనతను అర్థం చేసుకోవాలనుకోవచ్చు. మీరు ఇప్పుడు మాట్లాడడం తగ్గించి గమనించడం పెంచితే మీ జీవితంలో అవసరం లేని ఒత్తిడి తగ్గుతుంది. ఈ కాలంలో మీకు దూరమయ్యే వ్యక్తులు నిజానికి మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నవారే కావచ్చు. అలాగే మీ దగ్గర ఉండే కొందరు నిజమైన సపోర్టర్‌గా మారే అవకాశం ఉంది. ఇదే ఈ రోజుల్లో మీకు కనిపించే మూడో ముఖ్యమైన విషయం. మీ మనసు మరియు మానసిక స్థిరత్వం విషయంలో కనిపిస్తుంది. మార్చి 2వ తేదీ చేరుకునే సమయానికి మీరు ఇంతకాలం మిమ్మల్ని బాధపెట్టిన ఒక విషయం మీద కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. ఇది నిజంగా అంత పెద్ద సమస్యేనా అని మీలో మీరు ప్రశ్నించే స్థితి వస్తుంది. గతంలో చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడిన మీరు ఇప్పుడు కొంచెం కూల్‌గా స్పందించడం మొదలు పెడతారు. ఇదే మీకు వచ్చే అసలైన బలం. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరైనా రెచ్చగొట్టేలా మాట్లాడినా వెంటనే స్పందించకుండా ఉండడం మంచిది. మీ రియాక్షన్స్ తగ్గి కొద్దీ మీ చుట్టూ ఉన్న నెగెటివ్ వాతావరణం కూడా తగ్గుతుంది. మీరు మీ శక్తిని అనవసరమైన వాదనలపై ఖర్చు చేయకుండా మీ లక్ష్యాలపై పెట్టడం మొదలుపెడతారు. ఈ చిన్న మానసిక మార్పే రాబోయే రోజుల్లో మీకు పెద్ద స్థిరత్వం తీసుకొస్తుంది. ఇదే ఈ కాలంలో మీకు కనిపించే ముఖ్యమైన విషయం. కుటుంబం మరియు ఇంటి వాతావరణంలో కనిపిస్తుంది. మార్చి 2 మరియు 3 తేదీల్లో ఇంట్లో ఒక ముఖ్యమైన చర్చ లేదా నిర్ణయం గురించి మీ అభిప్రాయం అడిగే అవకాశం ఉంది.
ఇంతకాలం మీరు సైలెంట్‌గా ఉన్నా ఇప్పుడు మీ మాటలకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దవారు మీపై నమ్మకం చూపించే పరిస్థితి వస్తుంది. ఇది మీలో ఒక బాధ్యతా భావన పెంచుతుంది. అలాగే కొంతకాలంగా ఇంట్లో ఉన్న చిన్న అసంతృప్తి లేదా అపార్థం ఇప్పుడు క్లియర్ అయ్యే అవకాశం ఉంది. మీరు కూల్‌గా, ఓపికగా మాట్లాడితే ఒక సమస్య పూర్తిగా ముగిసే సూచనలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త, భావోద్వేగంతో కాకుండా ఆలోచించి మాట్లాడండి. మీ మాటల్లో కాస్త స్లోగా, స్పష్టత ఉంచండి. ఈ రోజుల్లో మీరు ఇంటి వాతావరణాన్ని సైలెంట్‌గా సెట్ చేసుకోగలిగితే, అది మీ మానసిక శాంతికి కూడా బలమైన బేస్ అవుతుంది. ఇదే ఈ కాలంలో మీకు కనిపించే ముఖ్యమైన సంకేతం. డబ్బు ప్రవాహం మరియు నిల్వల విషయంలో కనిపిస్తోంది ఇంకో విషయం. మార్చి 3 తేదీకి చేరుకునే సమయానికి మీరు ఖర్చుల గురించి ఒక ముఖ్యమైన అవగాహనకు వస్తారు. ఇంతకాలం చిన్న చిన్న ఖర్చులు ఎలా పెరుగుతున్నాయో ఇప్పుడు క్లియర్‌గా గమనిస్తారు. ఇదే సమయంలో ఒక పెండింగ్ డబ్బు గురించి గాని సమాచారం రావచ్చు, లేదా ఒక చిన్న మొత్తం మీ చేతికి చేరే అవకాశం ఉంటుంది. ఇది పెద్ద మొత్తం ఏం కాకపోయినా మీలో ఇంకా పరిస్థితి నా కంట్రోల్‌లోనే ఉంది అనే నమ్మకాన్ని పెంచుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మీరు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా పూర్తి వివరాలు తెలియకుండా పెట్టుబడి పెట్టడం మానేయాలి. ముఖ్యంగా ఆన్‌లైన్ లేదా కొత్త పరిచయాల ద్వారా వచ్చే ఆఫర్‌లను 1కి 2 సార్లు ఆలోచించండి. మీరు ఈ 4 రోజుల్లో ఖర్చులను కంట్రోల్ చేసి చిన్న సేవింగ్స్ ప్రారంభిస్తే అది రాబోయే నెలల్లో పెద్ద స్థిరత్వానికి బేస్ అవుతుంది. ఇదే ఈ కాలంలో మీకు కనిపించే ఆరో ముఖ్యమైన సంకేతం. మరో ముఖ్యమైన పరిణామం మీ వ్యక్తిగత దిశ మరియు భవిష్యత్తు ప్లాన్ల విషయంలో కనిపిస్తుంది. మార్చి 3 తేదీ సమయానికి మీరు ఇక నుండి నేను ఇలా చేయాలి అని మీలోని ఒక కొత్త నిర్ణయానికి వస్తారు. ఇంతకాలం మీరు పరిస్థితులు ఎలా నడిపిస్తే అలా వెళ్ళి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మీరు కంట్రోల్ చేయాలనే భావన బలపడుతుంది. ముఖ్యంగా ఒక కొత్త కోర్సు, కొత్త పని మార్పు లేదా ఒక సైడ్ ప్లాన్ గురించి ఆలోచించడం మొదలవుతుంది. ఇది వెంటనే అమలు కాకపోయినా మీలో ఒక సీరియస్ మైండ్ సెట్‌ను పెంచుతుంది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన జాగ్రత్త, మీ లక్ష్యాలను అందరితో చర్చించకండి. మీరు పూర్తిగా రెడీ అయ్యే వరకు సైలెంట్‌గా పనిచేయండి. మీ స్లో ప్రోగ్రెస్‌లే మీ బలం. మీరు ఇప్పుడు చేసే ఒక చిన్న అడుగు రాబోయే నెలల్లో మీ స్థాయిని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీ అదృష్ట చక్రం స్లోగా కానీ మీ వైపు తిరగడం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు మీరు గమనించే చిన్న చిన్న సానుకూల పరిణామాలు, అనుకోకుండా వచ్చిన సమాచారం, సమయానికి పూర్తయిన పని లేదా సరైన సమయంలో సరైన వ్యక్తి కలవడం, ఇవి అన్నీ కలిపి ఒక పెద్ద మార్పుకు బీజం వేస్తాయి. ఇంతకాలం మీ ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోయినా ఇప్పుడు గ్రహస్థితులు మీకు మెల్లగా సహకరించడం మొదలవుతుంది. ముఖ్యంగా శని మీలో క్రమశిక్షణను పెంచడం, గురు మీ ఆలోచనలకు స్పష్టత ఇవ్వడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. అయితే ఈ సమయంలో వినయం చాలా అవసరం. మీకు చిన్న విజయం వచ్చినా అతిగా చెప్పకుండా సైలెంట్‌గా ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే ప్రతి శనివారం లేదా గురువారం కొంత సమయం దైవ స్మరణకు కేటాయిస్తే మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే ప్రతి చిన్న శుభ సంకేతం రాబోయే పెద్ద మార్పుకు సూచన. మీరు కూల్‌గా, ఓపికగా ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త దిశ ప్రారంభానికి సహాయం అవుతాయి. మొత్తంగా చూస్తే ఫిబ్రవరి 28 మరియు మార్చి 1, 2, 3 తేదీలు కుంభరాశి వారికి సైలెంట్‌గా గానీ గట్టిగా మార్పులు తీసుకొచ్చే రోజులు. ఈ రోజుల్లో మీ ఆలోచనల్లో వచ్చే క్లారిటీ, డబ్బు విషయంలో జాగ్రత్త, సంబంధాల్లో నిజమైన అవగాహన మరియు మీ భవిష్యత్తు దిశలో తీసుకునే నిర్ణయాలు ఇయన్నీ కలిపి మీ జీవితాన్ని కొత్త ట్రాక్ మీద పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు 1కి 2 సార్లు ఆలోచించి అడుగు వేస్తే అనవసర నష్టాలు దూరంగా ఉంటారు. మీ ప్లాన్లను అందరితో పంచుకోకుండా సైలెంట్‌గా పనిచేస్తే ఫలితం మీకే వస్తుంది. ప్రతి శనివారం కొంత సమయం దైవ స్మరణకు కేటాయిస్తే మానసిక బలం పెరుగుతుంది. నెగెటివ్ ప్రభావాలు తగ్గుతాయి. గుర్తుంచుకోండి, ఈ రోజులు పరీక్షలు కాదు, మీలోని బలాన్ని బయటకు తీసుకురావడానికి వచ్చిన అవకాశాలు. మీరు కూల్‌గా, స్థిరంగా ముందుకు వెళితే రాబోయే రోజుల్లో మీ స్థిరత్వం మరింత పెరుగుతుంది. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీకు తెలిసిన కుంభరాశి వారికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన రాశి గైడెన్స్ కోసం అస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.